మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్కారం. నమస్తే కేశవ్. బ్యాలెట్ కౌంటింగ్లో, ఓట్ల కౌంటింగ్లో బ్యాలెట్ బాక్స్లో ఒక చిన్న నోట్ కూడా వచ్చింది. 30 ఏళ్ల తర్వాత ఓటు హక్కు ఉపయోగించుకున్నాను అని చెప్పని అది కూడా బయటకు వచ్చిందనమాట. అది చాలా ఆసక్తికరంగా ఉంది. నిజంగా పులివెందుల ఓటర్ మనసు ఒకలాగుంటే నిర్ణయం మరోలా జరిగిందా? 30 ఏళ్ల నుంచి ప్రతిఘటించే వాళ్ళే లేరా? మీరు అన్నట్టుగా అదే సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి వైఎస్ ఫ్యామిలీ మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు కదా దశాబ్దాలుగా. ఇప్పుడు బీటెక్ రవి వచ్చారు. సో ఇంత పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఉన్నా కానీ ఏకగ్రీవం దిశగా తీసుకెళ్లేంత బలగం వైఎస్ ఫ్యామిలీకి వెళ్ళదు 30 ఏళ్లలో. ఎందుకంటే లాస్ట్ 10 years 20 years అంటే మనం చూడొచ్చు. 1999 తర్వాత ఆయన పీసీసీ చీఫ్ అయ్యాడు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచి పరిస్థితి మారిందని అనుకుంటే అంతకు ముందర ఏమైంది? అంతకు ముందర కూడా పులివెందులు ఉంది కదా, పులివెందులో ప్రజలు ఉన్నారు కదా, ప్రతికూలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా. ఎందుకు అప్పుడు ఏకగ్రీవం అయింది? అంటే కేశవ్ గారు, అక్కడ అదే విషయము సతీష్ రెడ్డి విషయంలో ఏమైందంటే, ఇదే అనుమానాలు ఎన్నోసార్లు ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తూ వచ్చాడు. బలమైన నాయకుడిగా రాజశేఖర రెడ్డికి ఆపోజిట్ క్యాండిడేట్ గా కూడా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. అవును. క్రమేపీనా ఏం జరుగుతోంది పులివెందుల్లో, సతీష్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి ఏం జరుగుతుంది అని చెప్పి ఆరాధిస్తే ఆరాలో కొన్ని విషయాలు తెలిసిన తర్వాత లోకేష్ గట్టిగా ప్రశ్నించిన మీదట టీడీపీని వదిలి సతీష్ రెడ్డి పోయి వైసీపీ దగ్గర చేరాడు. అంటే అప్పటి వరకు వైసీపీ టీడీపీ నుంచి కోటగా పనిచేసాడు అనుకోవాలి సతీష్ రెడ్డి. అనుకోవాల్సిందే. ఇప్పుడు బీటెక్ రవి ఆయన వాళ్ళు చెప్పేది కూడా అంతే. కొన్ని బూతుల్లో కూడా మనం గెలిచేస్తున్నాము, మనం ఏం చేయని అవసరం లేదు, అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అప్పట్లో సైడ్ అయిపోయాడు అంటే ఎలక్షన్ టైంలో. ఆ విషయాలన్నీ ఏవైతే కుమ్మక్కు పాలిటిక్స్ సతీష్ రెడ్డి చేశారో అవి టీడీపీ వాళ్ళు కనుక్కున్నాడు. వాటిని లోకేష్ ప్రశ్నించాడు కాబట్టి ఆయన టీడీపీ నుంచి బయటికి వెళ్ళి వైసీపీలో చేరి లోకేష్ మీద ఆవేశం వెళ్ళగక్కుతున్నాడు అనే విషయం కూడా ఇప్పుడు మనం ప్రెస్ మీట్లలో చూస్తున్నాం. టార్గెట్ లోకేష్ అనే విధంగా సతీష్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అప్పట్లో మనం కుమ్మక్కయ్యాడని అనుకోవాలి. ఏకగ్రీవం జరుగుతున్నాయంటే అప్పట్లో కుమ్మక్కైనట్లే భావించాలి టీడీపీ. సో ఇప్పుడు చరిత్ర మారింది, గతి మారింది అనుకోవచ్చా? ఇది ప్రజలు గత జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత రాజకీయ పార్టీలు కూడా మారాయని చెప్తున్నా, తెలుగు ప్రజలు కూడా మారారని చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మారారు. ఆ మార్పుకే సంకేతం ఈ రోజు పులివెందుల ఫలితం. రైట్.